నమస్తే. పరాభవనామ సంవత్సరంలో మరి మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి మీనరాశి వారి ఫలితాలు తెలుసుకునే ముందు మరి ఆదాయ వ్యయాలు ఏంటో చూద్దాం. మీనరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మరి మీనరాశి వారికి పరాభవనామ సంవత్సరము చక్కటి శుభ ఫలితాలను ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే జూన్ మాసం నుంచి మీనరాశి వారికి డిసెంబర్ మాసం వరకు చాలా మార్పులు సంభవించబోతున్నాయి. ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అంటే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, శుభకరమైన విషయాలు మీ జీవితంలో జరుగుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే పనులు కానీ, శుభకార్యాలు కానీ, లేదా స్థిరాస్తి కొనుక్కోవటం కానీ, ఏదైనా అచీవ్ చేయాలనుకోవడం కానీ, ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేయాలనుకున్న వారందరికీ కూడా జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చే మాసాలన్నీ కూడా అనుకూలత పెరుగుతూ ఉంటుంది. మాట స్పష్టత పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ప్రతి విషయాన్ని కూడా చక్కగా నేర్పుతో సమర్థతతో ముందుకు వెళ్తారు మీనరాశి వారు ఈ మాసాల్లో అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక రకంగా మీనరాశి వారికి కొంత మంచి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి, స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వారికి, ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా పెరుగుతాయి. ఇక జూలై నుంచి డిసెంబర్ వరకు వచ్చే మాసాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎలాంటి విషయాల్లో ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ముఖ్యంగా ఆలోచనలు నెగిటివ్గా ఉన్న వాళ్ళకి, అహంకారం ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఇతరుల్ని మోసం చేసే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి, మోసం చేయడం అంటే వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుని ఆ వేలో వెళ్తే మోసాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఎప్పటి నుంచి జూలై మాసం నుంచి డిసెంబర్ మాసం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు. అందరికీ కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్లో కొంతమంది ఒక్కొక్క రకంలో ఒక్కొక్క పర్సనల్ జాతకం బట్టి వేరే వేరేగా ఉంటారు. ఇలాంటి వారికి మాత్రము కర్మ ఫలితాలు తీవ్రంగా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రవర్తన బట్టి, మనం ఇతరులను బాధ పెట్టే విషయాలు బట్టి మారుతూ ఉంటుంది ఒక్కొక్కరికి. సో కర్మ అన్నది ఎప్పుడూ కూడా తిరిగి వస్తుంది అన్నట్టు ఈ మాసాలలో కర్మ ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. కర్మ అన్నది ప్రారంభ కర్మ ఎంత ఉంది అన్నది పర్సనల్ జాతకం చూస్తేనే మనం చెప్పగలం. కాబట్టి అటువంటి వాళ్ళకందరికీ కూడా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళకి కర్మ, ప్రారంధ కర్మ తక్కువ ఉండే వాళ్ళకి మంచి సదవకాశాలు ఉన్నాయన్నమాట. ఏ సమయము జూన్ నుంచి డిసెంబర్ వరకు మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా డిసెంబర్ తర్వాత కూడా అటు ప్లవంగనామ సంవత్సరం వచ్చేలోపు ఫలితాలు కూడా శుభ ఫలితాలే ఉన్నాయి. కొన్ని విషయాల్లో విదేశీ యోగం కలగటం మీనరాశి వారికి, విద్యార్థులకు కానీ, విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళకి కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కానీ విదేశీ యోగాలు కలుగుతాయి. అలాగే ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ ఇలాంటి విషయాలు, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి, తర్వాత మీడియా రంగంలో ఉన్నవారికి, రైతులకు, చిన్న పరిశ్రమలు నడిపే వారికి, మెడికల్ రంగంలో ఉన్నవారికి, అలాగే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, వీళ్ళందరికీ కూడా మొత్తం మీద ఈ పరాభవనామ సంవత్సరము మంచి అవకాశాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రారంధ కర్మను అనుసరించి ఏ మాసాల్లో ఎఫెక్ట్ ఉంటుందో కూడా తెలుసుకున్నాం మీనరాశి వారికి. ముఖ్యంగా మీనరాశి వారికి ప్రేమ ఫలించే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వేచి ఉన్న ప్రేమ ఈ సంవత్సరంలో ఫలిస్తుంది. ముఖ్యంగా జూన్ నుంచి డిసెంబర్ లోపు ప్రేమ వివాహం కోరుకునే వాళ్ళకి జరగటానికి, అలాగే సంతానాన్ని కోరుకునే వారికి, అలాగే వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి, వీరందరికీ కూడా శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి జనరల్గా బాగుంటుందన్నారు ఒకళ్ళు, వేరే వేరే రాశి ఫలాలు చూసినప్పుడు ఒక మేడం గారు ఇలా చెప్పారు, ఇలా ఇంకొకరు బాగాలేదన్నారు. ఈ తేడాలు ఎందుకు వస్తూ ఉంటాయి? ప్రారబ్ధ కర్మను అనుసరించి ఫలితాలు మారుతుంటాయి పర్సనల్ జాతకం బట్టి. కాబట్టి ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్తూ ఉంటాం. కాబట్టి చిన్న చిన్న మార్పులు సంభవించవచ్చు. మొత్తం మీద మీనరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. డిసెంబర్ తర్వాత మానసికమైన ఒత్తిడి ఉంటుంది. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా మీనరాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో వాటిని జయించి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. మరి చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా మీనరాశి వారు అమ్మవారి ఆరాధన చేస్తే మంచిది. అలాగే గోవిందనామాలు పఠించడము, వెంకటేశ్వర అష్టోత్తరాన్ని పఠించుకోవడము,
వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం వల్ల, విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు వినటం వల్ల, చదవటం వల్ల చక్కటి ఉపశమనం అయితే మీనరాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో జరుగుతుంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలన్నీ తెలుసుకున్నారు కదా, అవన్నీ మీరు పాటించేయండి.